హలో ఫ్రెండ్స్, ఈరోజు లచ్చా పరాటా తయారు చేస్తున్నాను. దానికోసము మైదా పిండి కాకుండా దాని బదులు గోధుమ పిండి తీసుకొని తయారు చేస్తున్నాను. గోధుమ పిండిలోకి ఆయిల్ వేసి, ఉప్పు వేసి, వాటర్ వేసి బాగా కొంచెం జోరుగా చపాతీ కంటే తయారు చేసుకొని తడిపి పెట్టుకొని ఒక గంటన్నర పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చపాతీ లాగా సాదుకొని దానికి పీసెస్ లెక్క పొడుగుగా కోసి పెట్టేసుకున్నాక దాన్ని రోల్ చేసుకొని పరాటా లాగా మా షేప్లో మనం మడిచి పక్కన పెట్టుకుంటే ఒక 10 నిమిషాల వరకు అట్లా అన్నీ తయారు చేసుకునే వరకు పక్కన పెట్టుకుంటూ రావాలి. తయారు చేసుకున్న మూత పెట్టుకుంటే కొంచెం బాగా నానుతుంది. అట్లా తయారైనాక బాగుంటుంది మనకు. తర్వాత సాదేసేయాలి. కొంచెం ఆయిల్ వేసేసి పరాటాను సాదినాక పెన్నం మీద వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా రోస్ట్గా కాల్చుకుంటే టేస్టీ పరాటా నచ్చి పరాటా రెడీ అవుతుంది. పరాటా రెడీ అయినాక మనం ఇట్లా బాగా క్రష్ చేసినట్టు అంటే హోటల్ స్టైల్లో బాగుంటుంది.